నేను ఈరోజు ద్విమన్స్ తత్వంని గురించి చెప్పాలనుకున్నాను. దేని కొరకు? ద్విమన్స్. ఇంగ్లీష్లో యూజ్ చేయబడ్డ పదం డబుల్ మైండెడ్నెస్. ఏంది? డబుల్ మైండెడ్నెస్. డబుల్ మైండెడ్నెస్ అంటే ఇటు అటు. కొన్నిసార్లు గోడ మీద పిల్లిలాగా, ఇటు లాభం వస్తుందంటే ఇటు దుంకుడు, ఇటు లాభం వస్తుందంటే ఇటు, లెఫ్ట్ రైట్, గోడ మీద పిల్లిలాగా ఉంటారు. ఒకవేళ గోడ మీద పిల్లిలాగా ఉండి లాభం ఎక్కడొస్తుందో అక్కడ నేను దుంకుతా అని అనుకుంటే మాత్రం ఏం దొరకది అంటా ఉన్నాడు. సో డబుల్ మైండెడ్నెస్గా ఉండకూడదు, ఇటు అటు కొట్టుకొని పోకూడదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, ఎవ్వరు ఇద్దరు యజమానులను ఏం చేయలేడు, దాసుడుగా ఉండలేడు. ఒకరిని సేవించి ఒకరిని ద్వేషిస్తాడు, లేదా ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషిస్తాడు. సో ఎవ్వరు ఇద్దరు యజమానులను ఏం చేయలేరు, దాసులుగా ఉండలేరు, సేవించలేరు, పాసిబిలిటీ లేదు. ద్విమనస్కులు, అటు వారెవరు? ద్విమనస్కులు అంటే డబుల్ మైండెడ్. మ్యాన్ ఈజ్ అన్స్టేబుల్ ఇన్ ఆల్ ఈజ్ వేస్ అని ఉన్నది. డబుల్ మైండెడ్ మ్యాన్ ఈజ్ అన్స్టేబుల్ ఇన్ ఆల్ ఈజ్ వేస్. ఏమైనా చేయని ద్విమనస్కుడు ఉన్నాడు అనుకోండి, తన సమస్త మార్గముల యందు ఏమవుతాడు? అస్థిరుడవుతాడు. ఈ ఇజ్రాయేలీలు కూడా ఇట్లా ఈ ద్విమనస్కంతో బాధపడతా ఉంటారు. బాధపడి ఏం చేశారు? వారి మనోహరమైన దేశంని పాడు చేసుకున్నాడు. అందుకని దేవుడు వారికి ఆ స్థిర మనసు కలగజేయను. దావీదు కూడా అడుగుతాడు కదా, స్థిర మనసు కలిగే. ఏం కలగజేయాలి? స్థిరమైన మనసు, సింగిల్ హార్ట్, స్థిరమైన మనసు కలగజేయాలి. ఎప్పుడైతే వీరు దేవుణ్ణి మరి ఇటు వేరే వారిని ఆరాధించేటప్పుడు దేవుడు మరి ఏలియా ప్రవక్త ద్వారా ఒక గొప్ప పనిని చేయిస్తాడు. అప్పుడు ఏలియా ప్రవక్త ఏం చేస్తాడంటే ఒక క్వశ్చన్ అడుగుతాడు. చూడండి ఇజ్రాయేల్లారా, ఎంతకాలం ఈ డబుల్ మైండెడ్నెస్ తోటి ఉంటారు? ఉంటే యెహోవాని సేవించండి, లేదా యెజబెల్ని, అది ఏమంటారు, దేవతని కానీ ఎందుకు ఎంతకాలం ఉంటారు ఇట్లా అని అడుగుతాడు. మనం ఆ క్వశ్చన్ని చదువుదాం, ఓకేనా? మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం మనం చూద్దాం. ఆహాబు చదవండి. ఇశ్రాయేల్ వారి అందరి యుద్ధకు సమకూర్చాను. ఏలియా, పాప నువ్వు ముందుకు వస్తావా? నాకు వినిపిస్తలేదు పాప, మైక్లో చేస్తావా? ఓకే. జనుల అందరి దగ్గర, ఈ మాటను మనం చేద్దాం. జనుల అందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుండు. మీరు ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడు. చాలా మంచి క్వశ్చన్ కదా. ఈరోజు మనం కూడా ఈ క్వశ్చన్ వేసుకుందాం. ఏమని? ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్యలో ఏం చేస్తుంటారు? తడబడుతూ ఉంటారు. సేవిస్తే యెహోవానైనా సేవించండి, లేకుంటే పోండి బాలదేవతనైనా సేవించండి, తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా సేమ్ థింగ్ చెప్పిండు. ఏం చెప్పిండంటే, నైనా లవదేక సంఘంతో నువ్వు చల్లగా నైనుండు, వెచ్చగా నాయనుండు. ఈ నిల్లు వచ్చిన స్టేట్ ఏంది? భయంకరమైన స్టేట్. నిన్నేం చేస్తా అన్నాడు? ఉమ్మి వేస్తా అన్నాడు. భయంకరమైన స్టేట్ కదా ఇది. ఇటు లేరు, చల్లగా లేరు,
చల్లగానైనా వెచ్చగానైనా ఉంటే మేలు కదా. చల్లగానైనా వెచ్చగానైనా ఉంటే మీకు మేలు అన్నాడు. నిజంగానే మేలు. ఈ తప్పిపోయిన కుమారుని లాగా కూడా ఏం చేయాలి ఉంటే ఆయనకు నచ్చింది ఏం చేశాడు. ఓ ఇది లైఫ్ కాదు అనుకొని తండ్రి ఇంటిని విడిచి ఏం చేశాడు, పోయాడు. పోతే మేలే కలుగుతుంది. ఎందుకు కలుగుతుందో తెలుసా, అట్లీస్ట్ తొందరగా తెలుస్తుంది, బుద్ధి వస్తుంది. కానీ తండ్రి ఇంట్లోనే ఉండి ఇటు అటు కొట్టుకు మిట్టుకులు ఆడుతుంటే ఏం ప్రయోజనం, బుద్ధే రాదు. చాలామంది క్రైస్తవుల ఒక పరిస్థితి బహుశా ఇట్లుందేమో. ఎన్ని నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య ఏం చేస్తారు, తడబడతారు. ఎందుకు అట్లా ఉంటారు? దాని వలన ఏం రాదు. ఈ 50-50 సేవ ఉన్నది చూడండి. ఈ 50-50 వలన ఏం రాదండి. ద్విమనస్కత్వం వలన ఏమి కూడా దొరకదు. ఏదైనా దొరుకుతుందా అని ఉందా? ఏం దొరకదు. ఎవరు ఇద్దరు యజమానులను ఏం చేయలేరు, సేవించలేరు. సో మనం చాలా జాగ్రత్తగా, మనకు ఒక స్థిరమైన మనసు ఉండాలి. మనం వెంబడిస్తే ప్రభుని వెంబడించి ప్రభుకి సంపూర్ణంగా ఏం చేయాలి, సమర్పించుకోవాలి. ఈ 50-50 సమర్పించుకుంటే పనిచేయదు. సగం సగం సమర్పించుకుంటే పనిచేయదు. ఏం సమర్పించుకోవాలి, టోటల్గా సమర్పించుకోవాలి. ఎన్నాళ్ళ మట్టుకు మనం అలా ఉంటామని అడుగుతా ఉన్నారు. సో ఈరోజు నేను మీతో మరి దేవునికి సమర్పించుకునేటప్పుడు మలాకీ గ్రంథంలో మనం మొదటి అధ్యాయంలో 7-8 వచనంలో ఏం చూస్తామంటే, నైనా మీరు నన్ను గణపరచాలనుకుంటే కుంటిదైనా గుడ్డిదైనా మీరు నాకు తెస్తే నేను అట్టి అర్పణను అర్పించనా, అది దోషం కాదా అని అంటాడు. ఓకేనా? మనం ఆ మాటలు చద్దామా? చద్దారా? తీసుకొని గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల, గుడ్డి దానిని తీసుకొని వచ్చి బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? అది దోషం కాదా? కుంటిదానినైనను రోగం గల దానినైనను అర్పించిన ఎడల అది దోషం కాదా? అది దోషం కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయ చూపునా నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. ఏం అడుగుతా ఉన్నాడు? మీకు ఏదైనా పని కావాలనుకోండి, ఏదైనా ఆఫీసర్ దగ్గర ఏం తీసుకోపోతారు? పని కావాలంటే కుంటిదో గుడ్డిదాన్ని తీసుకుపోయి, అయ్యా ఇది ఇచ్చేసి నేను పని చేసేసేయి నాది అంటే ఆయన పని చేస్తాడా? ఏంది గుడ్డిదాన్ని తీసుకొచ్చి నాకు ఇస్తున్నావు, కుంటిదాన్ని తీసుకొచ్చి నాకు ఇస్తున్నావు? అంగీకరిస్తాడా ఏ యజమాని అయినా? కొంచెం గట్టి చెప్పండి. దేవునికి కూడా కుంటిదో గుడ్డిదో ఇస్తే దేవుడు అంగీకరిస్తాడా? గట్టిగా చెప్పండి. ఏమి ఇవ్వాలి? శ్రేష్టమైంది. సో ఇవాళ 3 పదాలు చెప్పాలని అనుకుంటున్నాను నేను. ఏంటంటే మినిమం, మ్యాక్సిమం, ఎవ్రీథింగ్. ఓకేనా? ఏవే పదాలు? మినిమం, మ్యాక్సిమం, ఎవ్రీథింగ్. ఈ ఎక్కడ మన కేసు ఉన్నదని చూసుకోవాలి. ఏం చేసుకోవాలి? టెస్ట్ చేసుకోవాలి. మినిమం కేసా, మ్యాక్సిమం కేసా, ఎవ్రీథింగ్ కేసా? కొంతమంది క్రైస్తవులు ఉంటారు, వీళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే పరలోకం పోవాలన్నా ప్రభుని అంగీకరిస్తే చాలు, పరలోకానికి పోతా. ఏం మినిమం చెయ్యాలి? చర్చికి రావాలన్నా, ప్రభుని అంగీకరించాలన్నా, గది చేస్తా. మినిమం ఏది చేయాలి? ప్రభు నుండి ఆశీర్వాదం పొందడానికి మినిమం ఏం చేయాలి? ఏమేమి చేయాలి? మినిమం అన్నమాట. అట్లా కొంతమంది చాలా ఎక్స్ట్రా మినిమంలు ఉంటారు. ఏడాదికి 1 దినమే చర్చికి వస్తారు, అది పండగ దినం. చిన్నపిల్లలు రిపబ్లిక్ డేకి పోయినట్టు కదా, చాలా సంబరంగా రిపబ్లిక్ డేకి పోతారు, లేకుంటే ఇండిపెండెన్స్ డేకి పోతారు. ఏం చేయాలి వీళ్ళు అనుకుంటారు?
ఏదో మినిమం అలా వెయ్యాలి అన్నాడు. నేను ఒకసారి ఇట్లనే చెప్తా ఉంటే ఒక ఆయన ఐడియాస్ ఇచ్చి, అరే మినిమం పనైనా చెయ్యండి, ఏదో మీ యజమానికి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అని చెప్పండి రా బాబు అన్నాడు. దేవుడు అట్లా మనం గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తే సంవత్సరానికి ఒకసారి కనబడితే, ఓహో వీళ్ళు సంవత్సరానికి ఒకసారి కనబడుతూ పర్వాలే అని అనుకుంటాడా? హృదయం తెలుసా? ఏం చేస్తా ఉన్నారు? మినిమం ఏదైనా ఇయ్యాలి అన్న మైండ్ సెట్ ఉందా? ఏం చేయాలి? నేను చాలామంది బైబిల్ చదువుతారు, మినిమం ఏం చేయాలి అంటే క్యాలెండర్లో కూడా ఉంటాయి, దానికి తోడు ఒక వచనం ఉంటుంది దాని మీద. దానికి కనెక్షనే ఉండదు, ఇంటర్ కనెక్షన్. ఈడొక వచనం ఉంటే ఏడనో ఒక వచనం ఉంటుంది కదా. ఏం స్టడీ చేయలేం. తొందరగా రెడీ అయ్యి ఈ వచనం చదివినామా, ఓకే పోదాం అంతే. ఏం చేయాలి? ఆ వచనం చదివిపోవాలి మినిమం. పొద్దుగాలు లేచి మనం ఏమైనా ఎగ్జామ్కి పోకముందు ప్రార్థన చేసుకొని పోవాలి. ఏం చేయాలి? మినిమం ఏదో ఇవ్వాలి. వీళ్ళని ఏమంటారు? మినిమం క్రిస్టియన్స్. ఏమంటారు? మినిమం క్రిస్టియన్స్. మళ్ళీ తెలుగులో దీన్ని ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలో నాకు అర్థం అవుతలేదు. మినిమం అన్నమాట. ఏది చేసినా ఏం చేయాలి? మినిమం చేయాలి. ఇంట్లో కూడా అట్లనే ఉంటారు, మమ్మీ ఏం పని చేయాలి, బాసనలు తోమినా కదా అయిపోయింది, ఏదైనా మినిమం చేయాలి, ఎక్స్ట్రా చేయాలన్న మైండ్ సెట్ ఉండదు. ఏదో చెప్పినావు కదా, ఏదో చేస్తా గింట, మినిమం ఏదో చేయాలి మినిమం. మీరు అలా ఉండకండి, మంచిగా హోల్ హార్టెడ్ పని చేయండి, ఓకేనా? దేవుని దగ్గర మనం నిజంగా మినిమం క్రిస్టియన్స్గా ఉండకూడదు. ఈ 50-50 క్రిస్టియన్స్గా కూడా ఉండొద్దు. చల్లగనైనా ఉండొద్దు. ఉంటే నువ్వు చల్లగా ఉండు, లేదంటే వెచ్చగా ఉండు. సేవించే నన్ను సేవించి, లేకపోతే సేవించక, అదైనా మేలు నీకు. అలా ఏమవుతుంది అంటే, ఈ అనన్య సఫీరా ఉన్నారు చూడండి, వీరు మినిమం కంటే జర సెంటర్లు ఉన్నారు. 50-50 మినిమం కంటే సెంటర్లు ఉన్నా నడవదు. వీళ్ళు ఏం చేశారు? ఇచ్చారు. ఏం చేశారు? ఐడియా వేసుకున్నారు. ఏం ఐడియా వేసిండ్రు? అందరిలాగా వీరిలాగా అందరం మీ అపోస్తుల పాదం దగ్గర పెడితే మనకు గతి ఏంది? అట్లా ఐడియా చేయొద్దు. ఇంతకన్నా సేఫ్టీ ఫస్ట్, స్పీడ్ నెక్స్ట్ అన్నట్టు. వీళ్ళు ఏం చేసిండ్రు? అనుకున్నారు, ఐడియా వేసిండ్రు, సగం తెచ్చి ఇచ్చిండ్రు. ఎవరేమన్నారు వీళ్ళని? ఎవరైనా అడిగిండ్రా? ఎవరు అడగలే. కానీ ఏం చేసిండ్రు? ఐడియా వేసి భార్యాభర్తలు సగం సగం ఇచ్చిండ్రు. ఏమని ఎవరు అడగలే? అదే కదా దేవుడు అడిగేది. నేను ఏమని ఎవరన్నా అడిగినావా? మొత్తం నీదే కదా, ఇయ్యకుంటుంటే బెటర్. నేను ఇయ్యలేని, నాకు విశ్వాసం లేదు, నా పరిస్థితి ఇంతనే అంటే బెటర్. కానీ వీరేం చేశారు? సగం ఇచ్చి సగం తీసుకొని వస్తేనే దేవునికి హృదయం తెలిసిపోయింది, పేతురుకు వర్తమానం వచ్చేసింది. అనయ్య నువ్వు మరి మొత్తమా ఇది ఏంది కేసు మొత్తం అన్నాడు. అంతనే. ఎందుకయ్యా పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు అబద్ధం ఆడతావు అన్నాడు. తప్పున పోయాడు. అంతనే కదా. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి సంఘటన ద్వారా? అది ఏదో 50 ఇస్తే, కుంటిది గుడ్డిది ఇస్తే, ఓ దేవుడు ఓహో 50 ఇచ్చినావు ఓకే అన్నట్టు అనుకోండి. వన్ కేసు కనుక దేవుడు ఆ సంఘటన జరిగిపోతే చాలామంది 50 ఇచ్చి కరెక్ట్ అనుకునేటోళ్ళు కదా. 50లోనే ఉంటుండే, అరే 50 ఇస్తే కూడా ఏం కాదు, 25 అడ్జస్ట్ చేసుకుందాం మనం అనుకుంటుండే. వాళ్ళ భార్య కూడా అలానే, ఓకే ఏమైనా ఆశీర్వాదం వచ్చిందా? రాలే. మనం కూడా అలా కూర్చో, ఓకే అలా మనం కూడా ఏదైనా 50% ఇస్తే మనం ఏమైనా ఆశీర్వాదం పొందుతామంటారా? కుంటిది గుడ్డిది ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? మినిమం క్రిస్టియన్స్ కంటే కొంచెం బెటర్. అలా ఉండొద్దు. ఏం చేయకూడదు? అలా ఉండకూడదు. అలా ఉన్న వారికి చాలా డేంజర్ కేసు. మినిమం
ఈ మినిమంలో నుంచి ఎడికి రావాలి, మ్యాక్సిమంలోకి రావాలి. అయ్యో నేను ఏమేం చేయాలని కొంతమంది చేస్తారు. ఏమేం చేయాలని, నేను ఇట్లా చేయాలనా అని వీళ్ళు ఏం చేస్తారంటే పొద్దుగాలు లేవగానే పొద్దున్న లేచి మరి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని చర్చికి వచ్చి సువార్తకు పోయి అటు సైడ్ పోతారు. కానీ అయినా కానీ వీరి గుండె ఎట్లా కొట్టుకుంటుంటుంది, బయటనే కొట్టుకుంటుంటుంది. కానీ ఇవన్నీ కూడా దేనికి చేయాలి అని అంటే ఆశీర్వదింపబడాలి అని చేస్తారు. ఇవి చెయ్యకపోతే డేంజర్ కేసేమో అని వీళ్ళు ఏం చేస్తారు, మినిమం నుంచి కొంచెం మ్యాక్సిమం వైపు వీళ్ళ ఇది ఏమంటారు నిడిల్ ఉంటుంది కదా, ముళ్ళు ఇటు సైడ్ నెట్టుతారు. సో వీరు కూడా కొంచెం డేంజర్ పొజిషన్లో ఉంటారు. సొలొమోన్ లాగా ఏం చేస్తాడంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఏం చేయలే, సేవించారు. అంటే ఏదో ఒక పాటల చేసిండ్రు, ఓకే. కానీ మనం ఈ మినిమం మ్యాక్సిమం కంటే మనం ఏం చేయాలి, ఎవ్రీథింగ్. ఏం చేయాలి, ఎవ్రీథింగ్ చేయాలి. సమర్పిస్తే ప్రభా నా చెయ్యి మాత్రం సమర్పిస్తా, కళ్ళు సమర్పించా అంటే ఏమర్థం? అది ఏమన్నా అర్థమా? సమర్పిస్తే ఏం చేయాలి, దేవునికి ఇస్తే ఎవ్రీథింగ్ ఇవ్వాలి. ప్రభా వాట్ ఈస్ మినిమం, వాట్ ఈస్ మ్యాక్సిమం రిక్వైర్మెంట్ చెప్పు అంటే దేవుడు అంటా ఉన్నాడు మినిమం మ్యాక్సిమంలు కాదు, ఎవ్రీథింగ్ మాట్లాడు. మనం చాలాసార్లు అలా దేవునికి సమస్తంని అటు వారికి ఆశీర్వాదం రాదు. సమస్తం ఎవరైతే ఇచ్చేసిండ్రో చూడండి వారికి ఆశీర్వాదం. వారి జీవమైన మరణమైన భయపడలే. ఇప్పుడు డానియల్ ఉన్నాడు అనుకోండి, ఉద్యోగం పోతుంది, అన్నీ పోతాయి, ఏమైనా కానీ పోతే పోయింది. ఆ అగ్నిగుండంలో వేస్తావా ఏయి, సింహాబొన్నులు వేస్తావా ఏయి, ఉద్యోగం కేర్ లేదు, నా ఆస్తిపాస్తులు కేర్ లేదు, ఏమవుతుంది కేర్ లేదు, నా భార్య పిల్లలు ఏమవుతారు కేర్ లేదు, నేను దానికంతా సేవించా, నువ్వు ఏమైనా చేసుకో నన్ను అన్నాడు. అద్భుతం జరిగిందా లేదా? ఎందుకు జరిగింది? మొత్తం ఇచ్చుకున్నాడు. పోయి వేస్తావా ఏగి, ఏమైనా కానీ అది చూస్తాను నేను, పోనీ చనిపోతే చనిపోయి అని ఏం చేశారు? వారికి ఉన్న సమస్తం ఏం చేసుకున్నారు, విడిచిపెట్టుకున్నారు. అది ఉద్యోగమే కానీ, హోదా కానీ, ఆస్తులు కానీ, ఏమైనా కానీ అన్నింటినీ విడిచిపెట్టుకున్నారు. అద్భుతం జరిగింది. అలా మనం ఎప్పుడైతే సమస్తము మనం అలా విడిచిపెట్టుకుంటామో అప్పుడు కార్యం జరుగుతుంది. నిజంగా చాలామందికి ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ డబుల్ మైండెడ్నెస్. ఈ మినిమం మ్యాక్సిమంల మధ్య ఏం చేయాలి, నేను ఆశీర్వాదం పొందాలంటే మినిమం ఇట్లా చేసి కొన్ని చర్చ నేను ఇక్కడనైతే చూడలే కానీ 3 దినాలు ప్రార్థన పెట్టుకో, లేకుంటే 7 దినాలు ప్రార్థన పెట్టుకో, ప్రార్థన చేస్తారు 3 దినాలు అంతే. మినిమం రిక్వైర్మెంట్ ఏం చేయాలి, మినిమం చేయాలి. ఇది ఓకే, అప్పుడు నో. సో మనం ఈ మినిమం క్రిస్టియానిటీ నుంచి బయటపడాలి. ఆమేన్. మనమే ప్రభు ఏం అడుగుతా ఉన్నాడు కాబట్టి మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఎవ్రీథింగ్. పౌల్ గారు మరి అతను అంటాడు, మరి పరుగు పందెంలో పరిగెత్తువారు మరి ఎలా పరిగెత్తాలంట, బహుమానం పొందాలని పరిగెత్త. అందరికీ దొరుకుతుందా? ఒక్కరికి బహుమానం దొరుకుతుంది. సో మైండ్ సెట్ ఎట్లా పరిగెత్తమంటా ఉన్నాడు, నీకు బహుమానం దొరికేలాగా నువ్వేం చేయాలి. అందరు పరిగెత్తుతారులే, లాస్ట్ వస్తే ఏమవుతుంది, థర్డ్ వస్తే ఏమవుతుంది, మినిమం పరిగెత్తితే చాలు కదా. నేను ఆ పంతిలో ఉంటేగా మైండ్ సెట్ ఏమున్నది, బహుమానం మీద లేదు. కొంతమంది చస్తారు, పాస్ అయితే చాలు కదా. వాళ్ళ మైండ్ సెట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ రావాలి, మెరిట్ రావాలి అని ఉండదు. మైండ్ సెట్ ఏముంటుంది,
పాస్ అయితే చాలు, ఏదో ఉద్యోగం దొరుకుతుంది అన్నాడు. ఏమి చేస్తాడు? ఫెయిల్ అయి కూర్చుంటాడు. అవునా కదా? ఎలా ఉండాలి మైండ్ సెట్? చదివితే అట్లా చదవండి, లేకపోతే చదవకండి. ఎందుకంటే ఇటు అటు కాకుండా ఉంటుంది. అవునా కదా? అటు చదువుకొని మంచి ఉద్యోగం దొరకదు, ఇటు చదువు లేకుంటూ ఉంటుంది. మా హైదరాబాద్లో ఒక సామెత ఉన్నది, అదర్ బీచ్ చెదరగాట్ చెర్రి. అటు మర్చిగా ఉంటుంది అనమాట. అటు కాదు ఇటు కాదు, అట్లుండొద్దు. ఎలా పరిగెత్తమన్నాడు? బహుమానం వచ్చేలాగా, ఫస్ట్ ప్రైజ్ వచ్చేలాగా మనం పరిగెత్తాలి. అందుకని అతను ఏమంటా ఉన్నాడు అని అంటే, నేను గురి చూడని వానిలాగా పరిగెత్తలేదు, నేను ఇతరులకు బోధించి నేను భ్రష్టుడు కాకుండాన్నట్లు నా శరీరం ఏం చేస్తా ఉన్నా. మామూలుగా కాదు, ఈయన మామూలు త్యాగం చేసిండా చెప్పండి? ఉన్నాయన్ని విడిచిపెట్టిండు కదా. విడిచిపెట్టిన తర్వాత ఈయన మైండ్ సెట్ ఎట్లున్నది? ఓకే క్యాషువల్ విడిచిపెట్టినా అని ఉన్నాడా? నేను అలా చేయట్లేదు. ఇంకా ఏమంటాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికల, నేను క్రీస్తుని సంపాదించుకొనుటకు నాకు ఏవేవి లాభకరంగా ఉండనో వాటిని అన్నిటినీ నేనేం చేసినా అంటున్నాడు. పెంటతో సమానంగా. చూడండి నా మైండ్ సెట్ ఎట్లున్నది విడిచిపెట్టిన తర్వాత. ఈయన వైఖరి ఎలా ఉన్నది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మా పాప 8వ వచనం చూస్తారా? ఆయనను ఏవేవి నాకు లాభకరములై. ఎన్నో వచనం పాప? 7. ఓకే, 3వ అధ్యాయం 7వ వచనం. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందులి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంటున్నాను. ఏ మైండ్ సెట్ అండి విన్నది? పరిచర్య చేసిన తర్వాత అతను అంటాడు, నాకు ఏవేవి లాభకరంగా ఉండేనో వాటిని అన్నిటిని ఎలా ఎంచుకుండంట? నష్టంగా ఎంచుకుండంట. ఎవరిని సంపాదించుకోవడానికి? నిజంగానే అన్ని వదిలేసిండా ఆయన? టోటల్గా వదిలేసిండా? వదిలేసిండు. ఈయన ఎలాంటి క్రైస్తవునిగా ఉన్నాడు మరి? ఎవ్రీథింగ్ ఏం చేసిండు ఈయన? ఎవ్రీథింగ్. తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టేసిండు. లాభకరంగా ఉన్నాయి అన్ని నష్టంగా ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుని రాజ్యం గురించి ఒక మాట అంటాడు. ఈ ముత్యాల వ్యాపారి లాగా ఉంటాడంట దేవుని రాజ్యంని వెతికేవాడు. ఒక అమూల్యమైన ముత్యంని కనుక్కొని ఏం చేశాడంట? దానికి ఉన్నదంతా తీసుకుపోయి అమ్మేసి ఆ ముత్యం ఏది కొంచెం పెట్టుకోనా మొత్తం తనకున్నదంతా. అలాగనే ఒక పొలం కొనుక్కున్న ఒక వ్యక్తి లాగా ఉంటాడని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ పొలంలో ఆ భూమిలో అమూల్యమైన ధనం కనుక్కొని ఏం చేసిండు? దాన్ని మళ్ళీ పూడి చేసి పోయి తనకు ఉన్నదంతా అమ్మి ఆ భూమిని కొనుక్కుంది. ఏది కొంచెం విడిచిపెట్టా? ఇది దేవుని రాజ్యం గురించి చెప్పిన ఒక ఉపమానం. కాబట్టి ఎవరైతే అలాంటి మైండ్ సెట్ తోటి ఉంటారో చూడండి, నిశ్చయంగా వారికి ఏం దొరుకుతుంది? బహుమానం దొరుకుతుంది. సో 4వ అధ్యాయంకి వస్తే, నాయనా మీరు
నా వలన ఏమేమి నేర్చుకున్నారో, నా వలన ఏవి విన్నారో వాటిని చేయండి. అప్పుడు సమస్త జ్ఞానంకి మించిన దేవుని సమాధానము మీకుంటుంది. నాలాగా చేయండి అంటాడు. 4వ అధ్యాయంలో చూడండి, అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుండి, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. మధ్యలో అప్పుడు ఉన్నది కదా, రాసి పెట్టుకొని సమాధానకర్తయగు దేవుడు నీకు తోడుగా ఉండునంటే ఈ అప్పుడు మధ్యలో వదిలేసిండు. అలా అదే పెట్టిండు. ఉంటుందా? ఏం చేయాలి? ఈయనలాగా జీవించాలి కదా, అట్లనే చెప్పిండు కదా. సో మనం అలా జీవిస్తూ ఉన్నాం. అందుకని ఆయన సాక్ష్యం చెప్పేటప్పుడు ఏం చెప్పిండంటే, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగుని ఇక మీదట నా కొరకు ఏమి చేయవు. ఎవరి గురించి విన్నవాటది? మినిమమా, మ్యాక్సిమమా, ఎవ్రీథింగ్ కరెక్ట్ కదా. సో మనం ఎలాంటి క్రైస్తవులంగా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు కూడా ఏది మినిమం, మ్యాక్సిమం, ఎవ్రీథింగ్ విడిచిపెట్టిండా? ఏం చేసిండు? మన కొరకు ఏం చేసిండు? రిక్తుడు కాలేదా? కొంచెం పెట్టుకొని వచ్చిండా? మినిమం క్రిస్టియన్గా ఏదైనా బతికిండా? ఎలా జీవించిండు యేసుక్రీస్తు ప్రభు? ఏం మాదిరి ఉంచిండు? యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేను నా ఇష్టం చేసుకోవడానికి ఇక్కడికి రాలే, తండ్రి చిత్తం చేయడానికి. ఎంత కంప్లీట్ సాక్రిఫైస్ అండి! కంప్లీట్ సాక్రిఫైసా కాదా? నా చిత్తం నా ఆహారం ఏంటంటే తండ్రి చిత్తం చేయుటయే నాకు ఆహారం అయి ఉన్నదంటాడు. టోటల్గా సరెండర్ అయ్యిండు, టోటల్గా రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను సమర్పించుకున్నాడు దేవునికి. న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను ఏం చేసుకున్నాడు? ఎన్ని ఆపదలు వచ్చినా, మరి హింసలు, బాధలు, ఉపద్రవం, ప్రాణం పోయేంతవరకు నీ చిత్తమే జరుగుతుంది. సో టోటల్గా ఏం చేయాలి? మనము సమర్పించుకోవాలి. ఏం కావాలంటే ఆశీర్వాదాలు, లేకుంటే టోటల్గా సమర్పించుకునేంత వరకు పన్నడు వరకు. ఓకేనా? అంటే ఈ ఈ జరిగిన ఒక యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 2వ అధ్యాయంలో జరిగిన ఒక సంఘటన ఏంటంటే, ఒక పెండ్లి విందులో ఏమైపోతుంది? ద్రాక్షారసం అయిపోతుంది. అప్పుడు మరియమ్మ అంటది, నా కుమారునికి పోయి చెప్పు అని అంటాడు. చెప్తే నా సమయం ఇంకా రాలేదు అని అంటాడు. నా సమయం ఇంకా రాలేదు అంటాడు. దానికి నాకు అర్థమైంది చెప్తాను. అంటే అందులో ఇంకా కొంచెం మిగిలి ఉన్నది, ఆ మొత్తం అయిపోవాలి. ఏమైపోవాలి? మొత్తం అయిపోతే ఏమవుతుంది? నేను చేస్తే ఏమైనా లాభం ఉంటుంది. అది మొత్తం అయిపోయేంత వరకు నేనేమైనా చేస్తే ఏముండదు, లేలే రాదు, నేను చేయలేను అట్లా. సో నా సమయం ఇంకా రాలేదు అంటే మీకు కూడా నేనేం చెప్పాలనుకున్నానంటే, మీరు కూడా టోటల్గా ఒక కాళ్ళు అటు ఒక కాళ్ళు ఇటు వేసి ప్రవ్వా నన్ను దీవించు అంటే నా సమయం ఇంకా రాలేదు అంటాడు. ఏమంటాడు? ఇంకా టోటల్ సరెండర్ కేసు కాదు ఇది, నేనేం చేయలేను అంటాడు. ఏం చేస్తాం మనం? ఏలియా గారు కూడా అదే అన్నారు కదా, ఎన్ని నాళ్ళు మీరు 2 తలంపులతో సతమతం అవుతారు. మళ్ళీ ప్రభు ఏం చెప్పాడు? ఎవరైనా నన్ను వెంబడించకూడదు. ఎవరైనా అట్లనే ఉన్నదా? చూద్దాం మనం. లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనమా, తనకు కలిగినదంతయు అంటాడు.
ఆ, ఎవడైనా తన సిలువను మోసుకొని ఆ, నన్ను వెంబడింపని ఎడల ఆ. వాడు నా శిష్యుడు కానేరడు. నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఉమ్, ఒక గోపురము కట్టింపగోరిన ఎడల ఆ. దాన్ని కొనసాగించుటకు కావలసినది ఉమ్. తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి ఆ. మొదట లెక్క చూసుకొని లాస్ట్ వచనం చదివే పాప. అలాగనే లాస్ట్ వచనం. అలాగనే తన ఉప్పు ఉంటదేమో కదా దాని పైనది. ఆ ప్రకారమే ఎన్నో వచనం అది? 33. 33. ఓకే, 33. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. కండిషన్ ఏంది? కలిగినదంతయు విడిచిపెట్టని వాడు ఏం కాడు. ఇక్కడ ముందుకల్లా అడ్మిషనే లేదు. తర్వాత మాట, సో నా సమయం ఇంకా రాలేదు అంటాడు. దేవుడు కూడా ఏం చూస్తాడు? సరే ట్రై చేసుకుంటావా, ట్రై చేసుకో, మీ ఇష్టం అది. కానీ మీరు సరెండర్ అయ్యిండ్రు అనుకోండి, టోటల్గా ప్రవ్వా నువ్వే దిక్కు, వేరే విధి లేదు అని ఎవరైతే పూర్తిగా కుంటిది గుడ్డిది కాదు, నో, దేవునికి ఇష్టం లే. అక్కడ అన్నీ ఏమంటాడంటే, ఎవరైనా ఈ కుంటిది గుడ్డిది ఇచ్చే కేసులు ఉంటే మందిరంని క్లోజ్ చేసేసి అంటాడు. అట్లనే అంటాడు. చూడండి, మలాకిలో చదవండి మీరు. ఇప్పుడు కుంటిది గుడ్డిది చదివినాం కదా, అట్లా అన్నాడా? ఆ మాట ఉన్నదా? చూడండి, నేను చదివినట్టు జ్ఞాపకం ఉన్నది నాకు. అది చెప్పిన తర్వాత ఎవరైనా మందిరంని ద్వారములు మూసేస్తే మంచిది. గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? గుడ్డిదానిని రోగము గల దానిని అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయ చూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతులు యెహోవా అడుగుచున్నాడు. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి. మీ చేతనే కదా అది జరిగేను. ఆయన మిమ్మల్ని బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజపెట్టకుండునట్లు నా మందిరపు వాకిళ్లను మూయివాడొకడు మీలో ఉండిన ఎడల ఏందంటా ఉన్నాడు, క్లోజ్ చేసి ఉంటే బెటర్. ఈ 50-50 కుంటిది గుడ్డిది అర్పించి ఇలా చర్చికి వచ్చే బదులు ఎవరైనా చర్చ్ డోర్స్ క్లోజ్ చేస్తే మీలో ఉన్నవాడు అదేమంటా ఉన్నాడు, బేల్ అంట. ఇలాంటి వేషధారణ 50 కుంటిది గుడ్డిది అలాంటి అర్పణలు దేవునికి ఇష్టం లేదు. మినిమం ఏం చేయాలి? ఇలా చేయాలన్నా, ఈ మినిమం క్రిస్టియానిటీ మంచి క్రిస్టియానిటీ కాదు. ఆ మైండ్ సెట్ మంచి మైండ్ సెట్ కాదు. మనకున్నది కదా ప్రధానమైన ఆజ్ఞ. ఏం అడుగుతా ఉన్నాడు దేవుడు? నీ పూర్ణ హృదయం. ప్రభా టోటల్గా 25% దేని మీద కొట్టుకుంటున్నది అంటే నడుస్తుందా? నీ పూర్ణ మనసు ఏంది? పూర్ణ అన్న వర్డ్ యూజ్ చేయబడ్డ. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, బలంతో. ఎక్కడైనా ఓకే జర్ర 50 కొంచెం పర్సంటేజ్ ఉండొచ్చు అని చెప్పిండా? నో, ఆజ్ఞనే ఏంది? టోటల్ సరెండర్. సైన్ పెట్టి ఇచ్చేసేయాలన్నమాట. ఏమని మిగిలింది దేవుడు రాస్తాడు మీ జీవితాన్ని. ఆమేన్. మీరు రాసుకుంటే మంచిగా అంటదా? ప్రార్థన అనేది ఒక సేవకుడు చెప్పాడు, చాలా మంచి అనిపించింది. ఎంటీ షీట్ తీసుకొని సైన్ పెట్టి ఇచ్చేయాలంట. ప్రభా నువ్వు ఏం రాస్తావో దాని మీద రాసి దానికి నేను ఓకే అని. లేకుంటే మన ప్రార్థన ఎట్లుంటుందో తెలుసా? ప్రభా నేను అన్ని లిస్ట్ రాస్తా, కింద నువ్వు సైన్ పెట్టు. అందులో ఏమైనా ఆశీర్వాదం ఉంటుందా? చాలామంది ప్రార్థనలు అట్లున్నాయి. ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఏం చేయాలి? ప్రభా నేను సైన్ పెడతాను, నీ చిత్తమే జరిగింది. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుని ప్రభా మాకు ఎవ్రీథింగ్ టోటల్ సరెండర్ చేసుకునే ఒక బుద్ధి దయచేయి. పూర్ణ మనసుతో మేము చల్లగానైనా వెచ్చగానైనా
ఉంటే మేలు తండ్రి. అది మధ్యలో ఉండి మేము అలా ఉండకూడదు తండ్రి, మాకొద్దు తండ్రి అని మనం అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామండి.